जल ही जीवन है। लेखक का नाम श्री प्रकाश। जल ही जीवन है అంటే నీరే జీవితం, మీరే జీవితం కాదు, నీరే జీవితం. 62వ పేజీ తీయండి. విషయ ప్రవేశ్ చదువుతావా శిరీష? దగ్గరకు వచ్చి చదువు, దగ్గరకు వచ్చి పెద్దగా చదువు. विषय प्रवेश. दुनिया की सभी भाषाओं में जल के अलग अलग नाम है, किंतु सब एक है. जल के बिना जीवन की कल्पना करना असंभव है. जल में जीवन बसता है और जीवन में जल का महत्व प्रस्तुत पाठ में इसी विषय को उजागर करने का प्रयास किया गया है. कुछ दुनिया की सभी भाषाओं में जल के अलग अलग नाम हैं అంటే ప్రపంచంలో అన్ని భాషల్లో నీటికి వేర్వేరు పేర్లు ఉన్నాయి. కింటూ సబ్కి ప్యాస్ ఏక్ హై అంటే ప్యాస్ అంటే దాహం, కానీ అందరికీ దాహం ఒకటే, అంటే నీటి యొక్క అవసరం అందరికీ ఉంది అని. జల్కే బినా జీవన్కి కల్పన కర్ణ అసంభవం హై. నీరు లేకుండా జీవితాన్ని ఊహించటమే కష్టం. కల్పన కర్ణ అంటే ఊహించటం, కల్పన అంటే కళ, ఊహ అని. నీరు లేని జీవితాన్ని ఊహించటమే కష్టం, అసంభవం అన్నమాట. జల్ మే జీవన్ బస్తా హై ఔర్ జీవన్ మే జల్ కా మహత్వ. నీటిలోనే మన జీవితం ఉన్నది. బస్తా హై అంటే ఉండడం అన్నమాట, బస్నా. జల్ మే జీవన్ బస్తా హై, నీటిలోనే జీవితం ఉన్నది. ఔర్ జీవన్ మే జల్ కా మహత్వ, జీవితంలో నీటి యొక్క గొప్పతనం ఉన్నది. జీవితంలో నీటికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. మహత్వం అంటే ప్రాధాన్యత, గొప్పతనం. ప్రస్తుత పాఠ में इसी विषय को उजागर करने का प्रयास किया गया है. ఈ పాఠంలో ఈ విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం జరిగింది. सदी का अब अंत होने वाला था और 22वीं सदी की शुरुआत. पृथ्वी पर मानव ने काफी प्रगति कर ली थी. చూడమ్మా, 21వ శతాబ్దము అబ్ అంత్ హోనే వాలా థా. ఇప్పుడు అంతమైపోతుంది, అంటే పూర్తి అవుతుంది. 21 పూర్తయిపోతుంది. 22वीं సదికి షురువాత్ అంటే ప్రారంభం. 22వ శతాబ్దం మొదలవుతోంది. భూమి మీద మానవులకి కాఫీ ప్రగతి కర్లీ థీ. కాఫీ అంటే మనం తాగే కాఫీ కాదు, కాఫీ అంటే చాలినంత అభివృద్ధి జరిగింది, మనకు కావాల్సిన అభివృద్ధి జరిగింది. జనసంఖ్య మీద నియంత్రణ వచ్చింది. ఇంతకుముందు జనాభా పెరిగిపోతున్నారు, ఇప్పుడు జనసంఖ్య కూడా నియంత్రణలోకి వచ్చింది. ఇంకా పర్యావరణ సమస్యలు కూడా చాలా మటుకు పరిష్కరించుకుంటున్నాం. హల్ అంటే పరిష్కరించట, హల్ అంటే నాగలేని కాదు, ఇక్కడ పరిష్కరించట అని. ప్రజలందరూ కూడా సుఖంగా, విశ్రాంతిగా. కొన్ని పదాలు నేర్చుకోండి. చైన్ అంటే విశ్రాంతి అని. अचानक एक दिन समाचार पत्र में एक खबर प्रकाशित हुई. ఇలా ఉండగా అచానక్ అంటే సడన్లీ, ఉన్నట్టుండి, సమాచార పత్రమే న్యూస్ పేపర్లో ఏక ఖబర్ ప్రకాశిత్ హుయి, ఒక న్యూస్ ప్రింట్ చేయబడింది, అంటే ఒక న్యూస్ వచ్చింది అని. जिसे पढ़कर लोग आश्चर्यचकित हो गए. దాన్ని చదివి ప్రజలందరూ చాలా ఆశ్చర్యపోయినారు. इस खबर के अनुसार एक सर्वेक्षण में बताया गया कि पृथ्वी पर निरंतर पानी की कमी होती जा रही है. ఈ న్యూస్ బట్టి ఏక సర్వేక్షణ అంటే సర్వేలు అని చెప్పి జరుగుతుంటారు కదా, దాంట్లో చెప్పబడింది ఏంటంటే భూమి మీద నీళ్లు తగ్గిపోతూ ఉన్నాయి, సముద్రాల్లో, నదుల్లో నీళ్లు తగ్గిపోతూ ఉన్నాయి అని చెప్పి న్యూస్ వచ్చిందట భూమి మీద.
वे अपने दोस्तों के साथ बगीचे में बैठे पानी की इस समस्या पर चर्चा कर रहे थे। సరే, ఈ న్యూస్ పేపర్లో ఈ న్యూస్ వచ్చింది కదా, సముద్రాల్లో నీరంతా తగ్గిపోతుంది, భూమి మీద నీరు తగ్గిపోతుందని. వైజ్ఞానిక్ అంటే సైంటిస్టులు, భూ వైజ్ఞానిక్ అంటే భూమిని పరిశోధకులు, భౌగోళిక శాస్త్రజ్ఞులు తెలుగులో చెప్పాలంటే, వాళ్ళందరూ కూడా అవే అపనే దోస్తోంకే సాత్ అంటే ఈ సైంటిస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా బగీచే మే బయటే ఒక తోటలో కూర్చొని ఈ సమస్య పర్ చర్చా కర్ రహే థే, ఈ సమస్య మీద చర్చిస్తున్నారు. कुछ देर बाद शाम ढल गई और सभी కొంచెం लोग సేపటికి अपने अपने घर चले गए। కొంచెం సేపటికి షామ్ ఢల్ గయి, సాయంత్రం అయింది. వాళ్ళు భోజనాలు చేసుకొని మధ్యాహ్నం వచ్చి కూర్చున్నారు. ఎందుకు ఇలా తగ్గిపోతుందని భూ వైజ్ఞానికులు, శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ కూర్చొని చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సాయంత్రం అయింది, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. प्रोफेसर दीपेश वही लॉन पर बैठे आकाश की ओर देखकर कुछ सोच रहे थे कि अचानक उनकी नजर एक तारे पर पड़ी। వెళ్ళిపోయారు. ప్రొఫెసర్ దీపేష్ అక్కడే లాన్లో కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. అచానక్ ఉన్కి నజర్, సడన్గా అతని నజర్ అంటే దృష్టి, నజర్ ఏక్ తారే పర్ పడి ఒక నక్షత్రం మీద పడింది. జో నాచుతా హువా పృథ్వీకి ఓర్ ఆ రహా థా, అది నాచుతా హువా అంటే డ్యాన్స్ చేసుకుంటూ భూమి వైపు వస్తుందట. पृथ्वी पर उतरते उतरते वह पुनः आकाश की ओर मुड़ गया। పృథ్వీ పర్ ఉతర్తే భూమి మీదకి దిగుతూ పునః మరలా ఆకాశం వైపు తిరిగి వెళ్ళిపోయింది. మున్నా అంటే తిరగటం, పీచే. पृथ्वी पर ऐसे यान की अभी आविष्कार भी नहीं हुआ है। फिर यह यान कहाँ से आया? ఓ, అతను అనుకున్నాడు అనమాట, దీపేష్. ఎవరు అనుకున్నది? ప్రొఫెసర్ దీపేష్ అనుకున్నాడు. ఎహతో కోయి యాన్ హై, ఇదేదో అంతరిక్ష యానంలాగా ఉన్నది. పర్ పృథ్వీ పర్ ఐసే యాన్ కా కభీ ఆవిష్కార హీ నహీ హువా హై, అలాంటిది ఈ సైంటిస్టులకు అవన్నీ తెలుస్తాయి కదా, అందుకని ఇలాంటిది భూమి మీద మనం ఇంతవరకు ఎప్పుడు తయారు చేయలేదే. ఫిర్ యహ్ యాన్ కహా సే ఆయా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది మరి అని అనుకున్నాడు అనమాట. इस प्रश्न का उत्तर कुछ समझ में आने पर प्रोफेसर दीपेश के होश उड़ गए और दौड़े अपने कमरे में चले गए। इस प्रश्न का उत्तर, దీనికి సమాధానం, ఈ అంతరిక్షయానాన్ని మనం ఇంతవరకు ఇక్కడ చూడలేదే భూమి మీద అని, పైగా నీళ్ళన్నీ అయిపోతున్నాయని అనుకున్నారు కదా. అతనికి ఆన్సర్ వచ్చింది. ఏం ఆన్సర్ వచ్చి ఉంటుంది చెప్పండి? ఇదేనేమో నీళ్ళని తీసుకుపోతున్నది అనే ఆలోచన అతనికి ఆన్సర్ అర్థమైంది అనిపించగానే ప్రొఫెసర్ దీపేష్కి హోష్ ఉడ్గయే, అతనికి హోష్ అంటే తెలివి తప్పినట్టు అయిందనమాట. హోష్ అంటే తెలివి ఉండడం, హోష్ ఉడ్గయే అంటే మూర్ఛ వచ్చినంత పని అయింది అంటాం కదా, అలా అన్నమాట. అన్కాన్షియస్ అయినట్లు అయిపోయింది. और దౌడే అపనే కమరేమే చలే గయే, దౌడనా అంటే పరిగెత్తడం తెలుసుగా, పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చదవండి. उन्होंने अपने मित्र प्रोफेसर विकास को फोन किया और अपने घर बुलाकर सारी बात बताई। వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి ప్రొఫెసర్ వికాస్ని ఫోన్ చేశాడు, గదిలోకి పరిగెత్తి తన ఇంటికి రమ్మని పిలిచి ఈ విషయాలన్నీ చెప్పాడనమాట. నువ్వు కూర్చో, నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇంకొకళ్ళు. తర్వాత వచ్చే వాళ్ళకి ఎవరికో పెద్ద పారాగ్రాఫ్ వస్తుంది, చాలా పెద్దది, బాగా చదివే వాళ్ళు రండి. प्रोफेसर दीपेश की बातें सुनकर प्रोफेसर विकास को ज़्यादा आश्चर्य नहीं हुआ। ప్రొఫెసర్ దీపేష్ మాటలు విని ప్రొఫెసర్ వికాస్కి అంత ఆశ్చర్యం ఏం కలగలేదట, అంటే ఆల్రెడీ ముందే ఊహించాడనమాట. क्योंकि वे ब्रह्मांड के अन्य ग्रहों पर जीवन की खोज में लगे हुए थे। ఈయన ఈ ప్రొఫెసర్ వికాస్ అనే ఆయనకి అంత ఆశ్చర్యం కలగలేదు. ఎందుకని అంటే ఆల్రెడీ ఆయన చేస్తున్న పరిశోధన ఏంటంటే బ్రహ్మాండ్ అంటే యూనివర్స్,
బ్రహ్మాండము అంటే యూనివర్స్ అంటే ఈ విశ్వంలో ఇతర గ్రహాల గురించి పరిశోధన చేస్తున్నాడు. ఆయన చేసే పనే అది. ఇతర గ్రహాల్లో కూడా మన భూమి మీద లాగానే జీవం ఉన్నదా, అక్కడ కూడా మనలాంటి తెలివైనటువంటి జీవులు జీవిస్తున్నారా అని చెప్పి పరిశోధనలు చేస్తున్నాడు. మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఫ్లయింగ్ సాసర్స్ వచ్చాయని, అవి భూమి మీద ఎక్కడ లేవని, అవి ఇతర గ్రహాలకు చెందుంటాయని అప్పుడప్పుడు న్యూస్లో చూస్తుంటాం కదా. దాని మీద నేను పరిశోధన చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రొఫెసర్ దీపేష్ చెప్పిన విషయం ఆయనకు అంత ఆశ్చర్యంగా ఏమీ అనిపించలేదు. ब्रह्मांड में हम अकेले नहीं हैं। ఈ అనంత విశ్వంలో మనం ఒంటరి వాళ్ళం కాదు అని అతని నమ్మకం. ఎవరి నమ్మకం? వికాస్ యొక్క నమ్మకం. किसी न किसी ग्रह पर जीवन जरूर है। కిసీ నా కిసీ గ్రహ పర్, ఏదో ఒక గ్రహం మీద జీవము ఖచ్చితంగా ఉంటుంది అని అతని యొక్క నమ్మకం అన్నమాట. కూర్చో వెళ్తావా? प्रोफेसर विकास अगली शाम को प्रोफेसर दीपेश को साथ उनके ही वर्ग में बैठकर प्रतीक्षा कर रहे थे कि शायद वह अंतरिक्ष यान दोबारा इस रास्ते के गुजरा। ప్రొఫెసర్ వికాస్ మరుసటి రోజు సాయంత్రము దీపేష్తో పాటుగా ఉన్కే హీ బాగుమే, అదే తోటలో కూర్చొని ప్రతీక్ష కర్రహేతే, ప్రతీక్ష ఎదురు చూస్తూ ఉన్నారు. షాయద్ బహుశా వహ ఆ అంతరిక్షయానము దుబారా అంటే రెండవసారి ఈ మార్గంలో వెళుతుందేమోనని మరలా ఎదురు చూస్తూ కూర్చున్నారు. నెక్స్ట్ డే ఈవినింగ్ కూడా అన్నమాట. కూర్చోమ్మ, నువ్వు కూర్చో. ఉన్కా ఇంతజార్, వాళ్ళ యొక్క ఇంతజార్ అంటే వెయిటింగ్, వెయిటింగ్ అంటే ఎదురు చూడటం. ఇంతజార్ दोबारा वह अंतरिक्ष यान उसी रास्ते से गुजरा, लेकिन वह इस बार वापस अंतरिक्ष में नहीं गया. రెండవసారి ఆ అంతరిక్ష యానము ఆ మార్గంలోనే వెళ్ళింది, కానీ ఈసారి వాపస్ అంతరిక్షమే నహి గయా. నిన్నేం చెప్పాడు ఈయన ప్రొఫెసర్ దీపేష్ అనే ఆయన, అది కిందకి దిగింది మరలా పైకి వెళ్ళిపోయింది అన్నాడు కదా. ఈసారి పైకి వెళ్ళలేదట, వీళ్ళు కూర్చున్న తోటలో ఆగిందట. ప్రొఫెసర్ దీపేష్, ప్రొఫెసర్ వికాస్ ఆశ్చర్యపడి ఆ అంతరిక్షయానం వైపు చూస్తూ ఉన్నారు. ఇద్దరు అనుకున్నారు ఏమని అంటే, అసలు ఈ అంతరిక్షయానము ఇక్కడ ఎందుకు దిగింది, ఈ విధంగా భూమి చుట్టూ తిరగడానికి, చక్కర్ లగానా అంటే చుట్టూ తిరగటానికి క్యా మతలబ్ హో సక్తా, ఏమని అర్థమై ఉంటుంది. మతలబ్ అంటే అర్థము విషయము అని. जासूसी यान है जो पृथ्वी पर जासूसी करने आया है या पृथ्वी पर किसी हमले की तैयारी करने के लिए. ఇదేమన్నా జాసూసి అంటే మాయా మోసం, జాసూస్ మాయగాడు మోసగాడు. ఇది ఏమైనా మాయ చేసేటువంటి అంతరిక్ష యానమా, భూమిని మోసం చేయడానికి మాయ చేయడానికి వచ్చిందా, లేదా భూమిని హమలే అంటే ఆక్రమించడానికి ఏమన్నా రెడీ అవుతోందా, తయారీ కర్నేకే లియే ఆక్రమణకి ఏమన్నా కుట్ర జరుగుతోందా అని చెప్పి అనుకున్నారు. అలాంటి తెలివైన వాళ్ళని తీసుకుపోవడానికి వచ్చారా అని అనుకున్నారట వాళ్ళు. అలాంటి అనేక ప్రశ్నలు దిమాగ్ అంటే వాళ్ళ మెదడులో బిజిలీకి భ్రాంతి కరెంటు లాగా తిరుగుతున్నాయట. तभी उस अंतरिक्ष यान का दरवाजा खुला और एक मानवकृति बाहर आई जो हुबहुम पृथ्वी वासियों जैसी थी, लेकिन आकार में बड़ी. కూర్చో. వీళ్ళు ఇలా అనుకుంటూ ఉండగానే దాంట్లో నుంచి దాని తలుపు తెరుచుకుంది. దర్వాజా ఖులా और ఒక మానవాకృతి హూబుహు పృథ్వీవాసియం చేసి అచ్చుగుద్దినట్లుగా మనుషుల్లాగానే ఉన్న ఆకారాలు కిందకు దిగాయట. లేకిన్ ఆకారమే బడీథి, ఆకారంలో మనకంటే పెద్దగా జైంట్స్ లాగా ఉన్నారు, జైంట్ మనుషుల్లాగా ఉన్నారనమాట. జైంట్ వీల్లాగా జైంట్ మనుషుల్లాగా ఉన్నారు.
నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువు प्रोफेसर दीपेश। प्रोफेसर दीपेश और प्रोफेसर विकास उस अंतरिक्ष यात्री को देखकर आश्चर्यचकित हो गए कि अंतरिक्ष में अन्य ग्रहों पर भी हम पृथ्वीवासियों ही भांति लोग हैं। ఈ దీపేష్ వికాసు ఆ అంతరిక్ష యాత్రికులను చూసి చాలా ఆశ్చర్యపోయారట. అంతరిక్షంలో ఇతర గ్రహాల మీద మన భూమి మీద లాంటి వాళ్ళే, భాంతి అంటే వంటి వాళ్ళు అన్నమాట, అలాంటి వాళ్ళే ఉన్నారా అని ఆశ్చర్యపోయారు. కానీ ఇద్దరు వాళ్ళ ఉంటారనుకున్నారు, కానీ ఇలా మానవుల్లాగా మానవాకృతితోటి ఉంటారని వాళ్ళు అనుకోలేదు, వేరే రకంగా ఊహించుకున్నారు. అప్పుడు ఒక శబ్దము, గూంజ్ అంటే ధ్వనించింది అని. హలో, హలో అంటే హలో అని. వాళ్ళు అంటే వీళ్ళు ఆశ్చర్యంలో మునిగిపోయి ఏం పలకలేకపోతే వాళ్ళే హలో అన్నారు చివరికి. हेलो, हम लोग इस ग्रह से एक प्रकाश वर्ष दूर के एक ग्रह के वासी हैं. మీ గ్రహం నుంచి ఒక కాంతి సంవత్సరం, ప్రకాష్ అంటే కాంతి, వర్ష అంటే సంవత్సరం. కాంతి సంవత్సరాలు తెలుసు కదా మీకు. అట్లా సంవత్సరంలో కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుందో అంత దూరంలో ఉన్నటువంటి ఒక గ్రహంలో ఉండేటువంటి నివాసులం మేము. ఇక్కడ మేము ఒక మిషన్ అంటే ఒక కార్యక్రమం, ఒక పని, దాని కొరకు వచ్చాము. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास के आश्चर्य की सीमा नहीं रही, क्योंकि उसकी आवाज भी हमारी ही तरह थी. కూర్చో. వాళ్ళ ఆవాజ్, వాళ్ళ మాటలు లేదా శబ్దం, ఆవాజ్ అంటే శబ్దం, వాళ్ళు మాట్లాడే మాటలు కూడా దీపేష్కి వికాస్కి విని ఆశ్చర్యానికి హద్దులు లేవు. సీమ అంటే హద్దులు లేవు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటువంటి శబ్దం కూడా అచ్చం మనలాగే ఉంది, మనం మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఎవరు చదువుతారు? శృతి. మిషన్ అంటే ప్రోగ్రామ్, తెలుసుగా మీకు. कैसे मिशन? क्या तुम्हारे और साथी भी है? दोनों ने एक साथ उस अंतरिक्ष यात्री से पूछा. మిషన్ కైసే మిషన్, ప్రోగ్రామ్. ఏం ప్రోగ్రామ్ మీది? క్యా తుమ్హారే సాత్ ఔర్ భీ హై, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా, ఇంకా మీతో పాటు ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఇలా దోనో ఏక్ సాత్ ఉస్ అంతరిక్ష యాత్ర, ఇద్దరు కూడా ఒకేసారి అడిగారు, ఆశ్చర్యం ఆపుకోలేక. ఇంకా ఉన్నారా మీలాంటి వాళ్ళు? మీ ఇద్దరేనా అని చెప్పండి. संपूर्ण नीले ग्रह पर फैले थे. అవును, ఇంకా నాతో పాటు ఇంకా చాలామంది సంపూర్ణ నీలే గ్రహమే. నీలే గ్రహం అంటే భూమి అన్నమాట. ఆకాశంలో చూస్తే భూమి నీలంగా కనపడుతుంది కదా, అది తెలుసా మీకు? అందుకని నీలి గ్రహము అంటారు తెలుగులో కూడా. ఈ భూమి మీద ఇంకా చాలా దూరం వ్యాపించి ఉన్నారు మా వాళ్ళంతా, నీళ్లు తీసుకెళ్లే పనిలో ఉన్నారనమాట అందరూ. पूरा हो चुका है, इसलिए अब हम अपने ग्रह पर वापस जा रहे हैं. ఇప్పుడు మేము ఈ మిషన్ పూర్తయిపోయింది, అందువల్ల మేము ఇంక ఈ గ్రహం నుంచి మేము తిరిగి వెళ్ళిపోతున్నాం. అందుకని చెప్పడానికి వచ్చారన్నమాట, థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు. लेकिन तुम्हारा मिशन क्या है? సరేలే కానీ ఇంతకీ మీ మిషన్ ఏంటి అని అడిగాడు. कहीं तुम पृथ्वी पर तबाही तो नहीं मचाना चाहते हैं? कहीं तुम అది కూడా చదివేసి. कहीं तुम इस पर अधिकार करना तो नहीं चाहते? ప్రొఫెసర్ వికాస్ ने पूछा. ప్రొఫెసర్ వికాస్ అడిగాడు, ఈ భూమి మీద మీరు గందరగోళం, తబాహీ మచానా అంటే గొడవలు సృష్టించడానికి వచ్చారా? కహీతుం లేకపోతే అధికార కర్ణాతో నహి చాహతే, భూమి మీద ఏమైనా అధికారం సంపాదించాలనుకుంటున్నారా ఆక్రమించుకొని అని చెప్పి అడిగాడు.
नहीं, हम यहाँ तबाही मचाने का अधिकार करने नहीं आए हैं। మేము ఇక్కడేమి యుద్ధాలు గొడవలు సృష్టించడానికి రాలేదు, అధికారం కోసము రాలేదు. हम तो आपकी उस विशाल जलराशि की कुछ मात्रा अपने ग्रह पर ले जाने के लिए आए थे। మేము అందుకోసం రాలేదు. ఈ విశాల జలరాశి, మీ భూమి మీద చాలా జలరాశి ఉన్నది కదా, 75% నీళ్లు కదా, ఈ విశాల జలరాశిలో నుంచి కొంచెం మా గ్రహానికి తీసుకెళ్ళటానికి వచ్చాం మేము. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास को यह समझाते देर नहीं लगी कि पृथ्वी का जल स्तर एक क्यों कम हो गया है। అప్పుడు దీపేష్కి వికాస్కి అర్థమైంది. ఇంకా సమझते దేర్ నహి లగి, అర్థం కావడానికి ఆలస్యం పట్ల వెంటనే అర్థమైపోయింది అనమాట. ఏమని? ఈ భూమి మీద నీళ్ళు ఎందుకు తగ్గిపోతున్నాయి. కానీ మీరు ఇక్కడి నుంచి నీరు ఎందుకు తీసుకుపోతున్నారు అని అడిగారు. మీకు తెలియదా మేము నీరు లేకుండా అసలు జీవించలేము, ఎందుకు తీసుకుపోతున్నారు ఇక్కడి నుంచి అని అడిగారు. తెలుసు మాకు. इसलिए हम इसकी सिर्फ थोड़ी सी या मात्रा अपने ग्रह पर ले जा रहे हैं। మీరు నీరు లేకుండా జీవించలేరని తెలుసు కాబట్టి మేము కొంచెమే తీసుకెళ్ళాం. जल में एक विशेष प्रकार के विषाणुओं के मिल जाने के कारण वह जहरीला हो गया है। थोड़ी सी हमारे ग्रह के जल में ఎందుకు తీసుకెళ్తున్నారు అని అంటే, మా గ్రహం మీద ఉన్న నీటిలో ఒక విధమైనటువంటి విషాణువులు కలవటం వల్ల మా గ్రహం మీద నీరంతా కూడా విషపూరితం అయిపోయింది. జహరీలా అంటే విషం అన్నమాట. उसके उपयोग से हमारे ग्रह पर महामारी फैल गई है, जिससे वहाँ के लोग मरने लगे। దాన్ని ఉపయోగించడం వల్ల, అలా విషపూరితమైనటువంటి నీటిని ఉపయోగించడం వల్ల మా గ్రహంలో ఒక మహమ్మారి వ్యాపించింది. మహమ్మారి అంటే తెలుసుగా మీకు? అదే, ఇదే మహమ్మారి అంటే. అందువల్ల ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు, అది తాగినటువంటి వాళ్ళు చనిపోతారు. అందుకని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చారు. हमने तो उन विषाणुओं को नष्ट कर दिया है, लेकिन जल में धूले जहर को अभी तक पहचान नहीं पाए हैं। మేము ఆ విషాణువులన్నింటినీ కూడా మేము నష్టకి అంటే చంపేశాము, కానీ నీళ్లలో కలిసిపోయినటువంటి వాటిని మేము కనుక్కోలేకపోతున్నాం. ఇంకా जल को विषहीन बनाने में समय लगेगा. ఈ నీటిని విషహీనం చేయడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఈ లోపల వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు బ్రతికుండాలి కాబట్టి వేరే గ్రహం నుంచి తీసుకెళ్తున్నారనమాట. నీళ్లు లేక చచ్చిపోతున్నారు. తాగితే చచ్చిపోతారు, లేకపోతే చచ్చిపోతారు. अपने अस्वस्थ के लिए हमने निर्णय लिया कि हम जल्द से जल्द अन्य किसी ग्रह की खोज कर वहाँ का पानी अपने ग्रह पर ले जाएंगे। మేము అస్తిత్వ के लिए हमने निर्णय लिया. అస్తిత్వం అంటే ఎగ్జిస్టెన్స్, అసలు కనీసం ఎగ్జిస్టెన్స్ మాది ఉండాలని మేము దగ్గరలో ఏ గ్రహం ఉందా అని చెప్పి వెతికి అర్జెంటుగా జల్ద్ చాలా తొందరగా ఏదైనా గ్రహాన్ని వెతకాలి మన దగ్గరలో ఉన్నది అని చెప్పి ఆ పనే గ్రహ పర్ లే జాయేంగే, అక్కడ నీళ్లు మా గ్రహానికి తీసుకెళ్ళాలి అని మేము అనుకున్నాం. अपने ग्रह के लोगों का जीवन बचाएंगे, మా గ్రహం మీద జీవుల్ని మేము రక్షించుకోవాలి అని అనుకున్నాము. हमारी नजर आपके नीले ग्रह पर पड़ी जो हमसे अधिक नजदीक था. మాకు అప్పుడు మా దృష్టి మీ నీలి గ్రహం మీద పడింది. ఎందుకనంటే అన్నిటికంటే కూడా కొంచెం దగ్గరగా ఉన్నది మీ గ్రహమే. నజదీక్ అంటే కనుచూపు మేర, దగ్గర అని. మేము ఇక్కడ దిగాము. ఉతరణ అంటే దిగటం. हम लोगों ने यहाँ पर विशाल जल भंडारों
देख और निर्णय किया कि जब तक हमारे ग्रह पर पानी शुद्ध नहीं हो जाता ఉమ్. तब तक हम लोग यहीं से जल को अपने ग्रह पर ले जाएंगे। ఆ, మీ గ్రహం మీద ఉన్నటువంటి విశేషమైనటువంటి అంటే ఎక్కువగా ఉన్నటువంటి జల భండార్ అంటే జలరాశులను చూసాం మేము. అప్పుడు నిర్ణయించుకున్నాం, అబ్బో వీళ్ళకి చాలా నీళ్ళు ఉన్నాయి, మరి మనకు అక్కడ పరిశుభ్రం అయ్యేదాకా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకున్నాం. हम लोग लगभग एक सप्ताह से जल को विशेष यान की सहायता से ले जा रहे हैं। మేము దగ్గర ఒక లగ్భగ్ సుమారుగా ఒక వారం, సప్తాహ అంటే ఒక వారం నుంచి ఒక ప్రత్యేక యానం ద్వారా, ఒక ప్రత్యేకమైనటువంటి అంతరిక్ష యానం ద్వారా దాంట్లోకి నీళ్లు నింపుకొని మా గ్రహానికి తీసుకెళ్తూ ఉన్నాం. వారం నుంచి జరుగుతోంది ఇది. हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहते थे। మేము ఈ మిషన్ని అదే ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రోగ్రామ్ని చుప్చాప్ సైలెంట్గా పూర్తి చేద్దాం అనుకున్నాం, ఎవరికి చెప్పకుండా. वह बोला, मैं वहाँ का राजा होने के नाते आपसे माफी मांगता हूँ। ఇంకా ఏమని అడిగాడంటే, నేను అక్కడి రాజుని, ఆ గ్రహంలో రాజుని, నేను మిమ్మల్ని మాఫీ అంటే క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకండి అడగకుండా తీసుకున్నారు. हम लोगों ने बिना आपकी अनुमति के आपकी अमूल्य जलनिधि को चुराया और अपने ग्रह पर ले गए। మీ అనుమతి లేకుండా మీ అమూల్యమైనటువంటి జల నిధుల్ని మేము దొంగిలించాము. చురాయా అంటే దొంగిలించాము, మా గ్రహానికి తీసుకువెళ్ళాం. కూర్చోమని నువ్వు, మిగతాది ఇంకొకరు చదవండి, వాళ్ళు మా కిరణ్ చదువు. ఇక్కడ రా. ఇక్కడ నుంచి अंतरिक्ष यात्रा अपनी बातें समाप्त कर अपने यान में बैठकर अंतरिक्ष की और उड़ चले। అంతరిక్ష యాత్రికులు ఈ మాటల్ని చెప్పి పూర్తి చేసి క్షమించమని అడుగుతున్నాను అని చెప్పి ఇక తమ యానంలో కూర్చొని అంతరిక్షం వైపు వెళ్ళిపోయారు. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास टकटकी लगाए इस अंतरिक्ष यान के बारे में सोच रहे थे। ఈ దీపేష్, వికాస్ ఇక ఆ అంతరిక్ష యానం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. कुछ ज्ञानों में క్షణం में वह अंतरिक्ष यान उनके आंखों से ओझल हो गया। చూస్తూ ఉండగానే కొన్ని క్షణాల్లోనే ఆ అంతరిక్ష యానం వీళ్ళ కళ్ళ నుంచి మాయమైపోయింది, కనపడకుండా పోయింది. अचानक प्रोफेसर विकास की नजर एक वस्तु पर पड़ी। అచానక్ సడన్గా ఈ ప్రొఫెసర్ వికాస్ యొక్క దృష్టి ఒక వస్తువు మీద పడింది. उस पर लिखा था, దాని మీద రాసున్నది, हमें आशा है कि आप लोगों ने हमें अंतरिक्ष जलचोरों का माफ कर दिया होगा। మేము ఆశిస్తున్నాము మీరందరూ కూడా ఈ అంతరిక్ష నీటి దొంగల్ని, జలచోరం నీటి దొంగల్ని క్షమించారని అనుకుంటున్నాం. आपसे प्रार्थना है कि आप अपने जलाशयों को सफा और सुरक्षित रखो ताकि आपको भी हमारी तरह जलचोरों ने बनाना पड़े। ఇంకా మిమ్మల్ని ప్రార్థించేది ఏంటంటే, మీరు మీ జలాశయాలని శుభ్రంగా సురక్షితంగా ఉంచుకోండి. దానివలన మీరు కూడా మాలాగా భవిష్యత్తులో నీటి దొంగలుగా మారకుండా ఉంటారు. జలచోరం నా బన్నా పడే, ఇలా నీటి దొంగలుగా మారే పరిస్థితి మీకు రాదు. మేము అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు చేశాం కాబట్టి ఆ విషాణువులు అనేవి పుట్టి మమ్మల్ని జాతిని అంతరించేటట్లుగా చేశాయి. చివరికి నీళ్ళల్లో కూడా ఉండి నీటిలో ఉన్నదో నీరు తాగితే చచ్చిపోతున్నారు. ఆ నీళ్ళలో ఉన్న విషాన్ని తీయాలంటే వీళ్ళకి ఇంకా చేత కావట్లేదు. అందుకని మీరు కూడా శుభ్రంగా ఉంచుకోండి, పరిశుభ్రంగా ఉండండి అని చెప్పాడు అనమాట. ఆపిహిక అంతరిక్ష జలచోర మిత్రుడు, మీ యొక్క అంతరిక్ష నీటి దొంగ స్నేహితుడు.